హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. చూస్తేనే తెలిసిపోతుంది కదా, అదే గులాబ్ జామున్. మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో చెప్పబోతున్నాను. వీడియో కంప్లీట్గా వాచ్ చేసేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. దానికోసం నేను ఇక్కడ మిల్కీ మిస్ట్ కోవా తీసుకుంటున్నాను. ఇది 200 గ్రామ్స్ ఉంటుంది. దీన్ని ముందుగా ఒక బౌల్లో తీసేసుకొని ఓన్లీ ఫింగర్స్తో ఇలా ఒత్తుకోవాలి. అరచేతి తగలొద్దండి, రఫ్గా చపాతీ పిండిలాగా కలపొద్దు. ఇప్పుడు కొంచెం కలిపిన తర్వాత 200 గ్రామ్స్కి 50 గ్రామ్స్ మైదా యాడ్ చేశాను. ఈ మైదాలో కోవాని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ ఫింగర్స్తో చూపించే విధంగా. ఇది పక్కన పెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్. తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ షుగర్ తీసుకున్నాను. యావరేజ్గా 200 గ్రామ్స్ ఉంటుంది. బౌల్ కొలత చూస్తే 1 బౌల్ షుగర్కి 1.5 బౌల్ వాటర్ యాడ్ చేశాను. షుగర్ మొత్తం కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి. ఈ మెల్ట్ అయ్యేలోపు 6 నుండి 7 ఇలాచీ తీసుకున్నాను. ఇలాచీలు మిక్సీ పట్టుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసేసాను. ఇప్పుడు బాల్స్ కోసం చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ బాల్స్ మొత్తం రౌండ్గా ఒకేసారి చుట్టుకోవద్దు. బ్యాచ్ వైస్గా ఒక 6 to 8 అలా మన ప్యాన్ని బట్టి వేసుకోవాలి. చూపించే విధంగా ఒక 6 to 8 ఫస్ట్ బ్యాచ్లో కడాయి వేడి చేసుకొని ఆయిల్ వేడి చేసుకొని కింద దింపేసి రౌండ్గా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. స్పూన్ మాత్రం వాడకూడదండి, విరిగిపోతాయి బాల్స్. ఫైనల్గా లాస్ట్కి మొత్తం ఒకే కలర్గా ఈవెన్గా అయిన తర్వాత అప్పుడు స్పూన్తో తీసేసేయాలి. ఈ ఫ్రై అయిన బాల్స్ ఎంబడే షుగర్ సిరప్లో యాడ్ చేయొద్దు. అవి కొంచెం చల్లారాక తర్వాత యాడ్ చేసుకోవాలి. అవి చల్లారేలోపు ఇంకొక బ్యాచ్ బాల్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాం. అవి మెల్లిగా ఇలా ఫ్రై అయ్యేలోపు ముందుగా వేసిన బ్యాచ్ బాల్స్ అనేవి షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో, ఈవెన్గా ఫ్రై అయ్యాయి. మీరు కూడా ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్ గులాబ్ జామున్ ఎవరైనా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకేంటి మరి, వీడియో చూసారు కదా, ట్రై చేసేయండి ఒకసారి. నా పద్ధతి ఫాలో అయ్యి చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫర్ నౌ.